సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. మీరు అక్కడ రావుతున్నా ఒక నిమిషం ఉండరు అక్కడ. మీరు కొంచెం పక్క వచ్చాను. ఈజీగా కదా, కూర్చున్న వాళ్ళ మీద పడద్దు అది. కాస్ట్ ఇనిషియల్ అనుకుంది ఎంత ఓవర్ రన్ అయ్యారు మీరు? సార్ ఫేజ్ 1లో 159 crores యాక్చువల్గా మనకు శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, హరిత బిల్డింగ్స్, అవి డిస్మాంట్లింగ్, గ్రౌండ్ లెవెలింగ్, స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి 159.31 crores సార్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 94.49 crores శాంక్షన్ చేశారు సార్. అది 3 blocks సార్, విజయనగర, వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్. మళ్ళీ ఫేజ్ 3లో 112.76 crores శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1, 2, 3 కింద చేశారు సార్. ఫేజ్ 3 అంతా కూడా ఆర్కిటెక్చర్స్. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఎంత, కంప్లీట్ అయ్యే వరకు ఎంత అయింది? యాక్చువల్గా 92.72 crores సార్. యాక్చువల్గా అది దాని నుంచి 434 అవును సార్. యాక్చువల్గా ఫేజ్ 1, 2 కింద 92 crores ఒకటి, 72 crores ఒకటి ఇచ్చారు సార్. దాని నుంచి 451కి వచ్చింది సార్. 92 ఇంక్లూడెడ్ ల్యాండ్ లెవెలింగ్ అంతా సార్. ఇంటీరియర్ కూడా కలిపి ఇంటీరియర్ సార్. ఇది ఇంటీరియర్కి ఎక్స్క్లూజివ్గా 32 కోట్లు అయింది. అవును సార్. 397 + 32 టోటల్ 432. అంటే సార్ ఫర్నిచర్కి సెపరేట్ జీవో సార్, ఇంటీరియర్స్ ఫర్నిషింగ్స్ కూడా సెపరేట్ జీవో సార్. ఇప్పుడు మిగతా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అవన్నీ ఏంటి, శానిటేషన్ కానివ్వండి, ఎట్లా దాన్ని బిల్డప్ చేశారు ఇక్కడ? మీకు ట్రాన్స్ఫాల్ డైరెక్ట్గా తీసుకొచ్చి సబ్స్టేషన్స్ పెట్టేసి సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్. 13 crores సెపరేట్ సంబంధం లేదు? లేదు సార్. అది 13 కోట్లు. 13.5 crores సార్. ఎంతండి? 13.5 crores. 13.5. ఓకే. ఇది వాటర్ అనేది జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్. దానికి ఎంత సపరేట్ పైప్ లైన్? 1 crore. 92.72 crores ఇనిషియల్ శాంక్షన్ చేసి ముందుకెళ్దాల్సిన ప్రాజెక్టు చివరికి 453 కోట్లకి తీసుకెళ్లారు సార్.